వైకాపా నేతలకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆస్తులను తాకట్టు పెట్టి లూటీ చేశారని, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొంటు శంకర్ పేర్కొన్నారు. నగర పరిధిలోని 19వ డివిజన్లో శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెల్లా కొండలరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలు, అన్ని రంగాలు తిరోగమనం చెందాయన్నారు. నగరాన్ని పట్టించుకునే నాథుడు లేక అభివృద్ధికి కనీస మౌలిక సదుపాయాలకు దూరమైందన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కూటమికి సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడుకు హ్యాట్రిక్ విజయాన్ని, ఎమ్మెల్యేగా తనకు భారీ విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, డివిజన్ నాయకులు కెల్లా వెంకట రాజేష్, కెల్లా కిషోర్ కుమార్, చిన్ని, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.